పుష్ప సినిమా అల్లు అర్జున్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రజెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ను చెంచల్గూడ తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. పోలీసులంతా కూడా రోడ్డునంతా కూడా క్లియర్ చేసి అల్లు అర్జున్ను చెంచల్గూడ తరలింపుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇటువంటి ఘటన కావచ్చు, ఇటువంటి కేసులు, అరెస్టుల పర్వం, రిమాండ్ తరలించిన పర్వం ఎప్పుడు కొనసాగించలేదు. ఇది సరైన తీరు కాదంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అల్లు అర్జున్ అరెస్టు కావచ్చు, రిమాండ్కి సంబంధించి అభిప్రాయం ఏంది, ప్రభుత్వాన్ని ఏంటి మరి వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కావచ్చు, ఇప్పుడు రిమాండ్ తరలిస్తున్నారు, ప్రజెంట్ ఇప్పుడు చెంచల్ కూడా తరలింపు ప్రక్రియ ఉన్నారు. మీరు ఏం చెప్తారు అల్లు అర్జున్ ఫ్యాన్స్గా? దీన్ని మేము చాలా అన్యాయంగా జరగడం జరిగింది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 హీరోగా ఉండి 75 సంవత్సరాలు 80 సంవత్సరాల పరిధిలో ఇప్పటి వరకు రానటువంటి నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి ఒక వ్యక్తిని ఆ విధంగా బెడ్రూమ్ వరకు తీసుకెళ్లి అరెస్ట్ చేయడం అనేది దారుణంగా పరిగణించిన నార్మల్ సామాన్యమైనటువంటి వ్యక్తిని తీసుకెళ్ళినట్టుగా సెలబ్రిటీని తీసుకోవడం జరిగింది. అలాగే ఎక్కడ కూడా మా అభిమాన హీరో అయినటువంటి అల్లు అర్జున్ గారు వాళ్ళు వస్తున్నటువంటి థియేటర్కి బయలుదేరినప్పుడు కానీ ఆ థియేటర్కి వస్తున్నామని ముందుగానే థియేటర్ యాజమాన్యం కూడా పర్మిషన్ తీసుకోవడానికి పోలీసు వారికి పర్మిషన్ కూడా కోరడం జరిగింది. అది వాళ్ళు అప్రూవల్ చేసినట్టు లెటర్ కూడా రిలీజ్ కావడం జరిగింది. ఏదైతే థియేటర్ ఉందో అందులో 3000 మెంబర్స్ క్రౌడ్ అయితే వస్తారని అంచనా వేసిన క్రౌడ్ పెరుగుతున్న కొద్దీ పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్రమత్తమై చూసుకోవాల్సిన ఘటనను కూడా ఆ యొక్క హీరో వస్తున్నాడు, ఇప్పుడు కాదు ముందు పెంపడు గతంలో చూసుకున్నట్టయితే చాలాసార్లు ఆ యొక్క మా హీరో అనేది ఆ థియేటర్కి వెళ్ళి సంధ్య థియేటర్లు అనేది సెంటిమెంట్గా భావించి సినిమా రిలీజ్ అయిన రోజు చూడడం అనేది తప్పకుండా జరుగుతూ ఉంది. అలానే కాకుండా రాజకీయ నాయకులు ఎన్ని ర్యాలీలు తీసినటువంటి కానీ, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ అలా తొక్కిసలో చాలా ఘటనలు కూడా జరిగాయి. అలాంటి వాటికి రెస్పాన్స్ కాకుండా ఇలాంటి నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి మా హీరోని, ఇలాంటి మొన్ననే పాన్ ఇండియా స్టార్గా ఎదుగుతున్నటువంటి మా హీరోని ఇలా అరెస్ట్ చేయడం అనేది చాలా తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది వరంగల్ ఫ్యాన్స్గా. రేవతి భర్త కూడా స్పందించారు. ఈ కేసుకు అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేని కామెంట్ చేశారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఆల్రెడీ అల్లు అర్జున్ గారి టీం కానీ, మైత్రి మూవీస్ టీం కానీ ఆల్రెడీ ఆ ఘటన జరిగిన 1 డే ముందు బాబుకు తెలియకపోయినా కూడా అల్లు అర్జున్ గారికి ఆ యొక్క సంఘటన మీద రెస్పాన్స్ అయ్యి వాళ్ళ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకు బన్నివాస్ గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి కలిసి వాళ్ళకి ఎలాంటి సాయమైన హాస్పిటల్ ఖర్చులు కానీ ఇవి కానీ ఆల్రెడీ వాళ్ళకి కొంత అమౌంట్ కూడా డొనేట్ చేయడం జరిగింది. కాకపోతే తిరిగి ప్రాణాన్ని అయితే కొనలేము, కానీ వాళ్ళకి ఉన్నటువంటి సపోర్ట్ ఆ పిల్లలకు ఏదైతే కావాలో ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటామని అల్లు అర్జున్ గారి టీము ఎప్పటికప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీలో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయిని కూడా ఎప్పటికప్పటి డాక్టర్స్ని అడిగి ఆ యొక్క రిపోర్ట్స్ తెప్పించుకొని ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎంత అయినా పర్లేదు వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అని అందాలనేది దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. అలాంటి మూమెంట్లో ఇలా నెక్స్ట్ సెకండ్ సాటర్డే వస్తున్న నేపథ్యంతో ఒక కుట్రపూరితంగా దాన్ని ఒక రాజకీయంగా మలుచుకుందాం అన్నట్టుగా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈ యొక్క ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ వ్యవహరించడం అనేది తప్పు. అలా చేయడం వల్ల మా ఫ్యాన్స్ అందరూ చాలా అట్టయితాం. చాలామంది రోడ్ల మీదకి వచ్చి కూడా ఈ యొక్క ఆవేదన వ్యక్తం చేయడానికి ముందుకు రావడానికి కూడా మేమందరం వెనకాడం. ఎందుకనంటే ఒక హీరోని అలా చేయడం, మా అభిమాన హీరోని మొన్ననే సినిమా సక్సెస్ అయిన విధాన్ని చూసుకున్నట్లయితే అతను ఎక్కడ కూడా సక్సెస్ మీట్లు కూడా ఏర్పాటు చేయకుండా ఆ యొక్క రేవతి చనిపోయిన సందర్భాన్ని దాన్ని ఆలోచించుకుంటూ ఎక్కడ కూడా ఈవెంట్లు కూడా చేయొద్దని మా అందరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. అలాగే ఇప్పుడు చూసుకున్నటువంటి అయితే రిమాండ్ 14 days రిమాండ్ ఇచ్చిన నేపథ్యంలో ఆ యొక్క ఎవరైతే ఇన్సిడెంట్ జరిగిందో తన భర్తనే డైరెక్ట్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము అనేది నాకు నచ్చలేదు. నేను అలా చేస్తే నేను కేసు కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. కానీ ఎవరు ఏ కుట్రపూరిత వ్యవహారం చేస్తున్నారనేది కూడా మాకు చాలా డౌట్గా ఉంది. ఏది ఏమైనా కూడా వీ స్టాండ్ ఫర్ అల్లు అర్జున్. మా అభిమాన హీరోకి ఎలాంటిది ఏది జరిగినా కూడా అది కంప్లీట్గా గవర్నమెంటే బాధ్యత వహించాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? దీన్ని మేము ఖండిస్తాను. ఎందుకంటే చాలా అంటే ఇదివరకు జరిగిన సినిమాల మెగాస్టార్ సినిమా కానీ దేనికైనా కానీ అన్నిటికీ చాలామంది జరిగినాయి ఇట్లా. గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా జరిగినాయి. అప్పుడు థియేటరు టికెట్ల కోసం కొట్టుకున్నప్పుడు కాలే. మరి అప్పుడు ఏ హీరో అప్పుడు జైలుకి వెళ్ళలేదే. మా అభిమాన హీరోని ఎందుకు అరెస్ట్ చేసిండు మీరు? అసలు ఏం చేసిండు ఆయన? ప్రస్తుతానికి ఆయన చేయలేదు ఏమి. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే సినీ ఫీల్డ్లో మాకు మేము దగ్గరనే చూసిన దాంట్లో చాలా మంచి వ్యక్తి ఆయన. అరే వాళ్ళకి ఇట్లా అయింది, మీరు సక్సెస్ మీట్లకి ఇట్లా ఏం పెట్టకండి,
అని మాకు చెప్పి మమ్మల్ని ఆపిండు. ఇట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మాకు బాగా అనిపిస్తుంది. ఇక నేను ఇక కొంచెం ఇక ఫ్యాన్స్ అంతా కూడా ఇలా ఏడుస్తున్నటువంటి విలిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అల్లు అర్జున్ అంటే చాలా మంచి వ్యక్తి. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సరైనది కాదు, కేవలం కుట్రపూరితంగా కక్షపూరితంగా మాత్రమే అరెస్ట్ చేశారంటూ కూడా ఫ్యాన్స్ అంతా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్స్ అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వారంతా కూడా భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంత ఆ ఫ్యాన్స్ వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ను రిమాండ్ సంబంధించి ఏం చెప్తారు? అండర్టేకర్లో జరిగిన అమ్మాయి చనిపోవడం బాధాకర విషయమే, కానీ అది వాళ్ళ నాన్న కేసు పెట్టినా కూడా అల్లు అర్జున్ ఏది తప్పు లేదని విత్డ్రా చేసుకున్నారు. కానీ మేము ఖండిస్తున్నాం వరంగల్ నుంచి అంతే. ఇట్లా అల్లు అర్జున్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల నుంచి మీకు ఆదేశాలు వచ్చాయి, ఇట్లా ఆందోళన కావచ్చు, ఏం చేయాలని ఏం చెప్తారు అంటే ఫ్యాన్స్ తర్వాత? ఎప్పుడు కానీ అల్లు అర్జున్ గారు గవర్నమెంట్ అని కానీ లీగల్గానే ఉండేటువంటి దాన్ని ఎక్కడ కానీ డెమోన్స్ట్రేట్కి ఇబ్బంది కలిగించకుండా వివరించమని ప్రతి ఒక్క ఈవెంట్ కానీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి మాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏది జరిగినా కూడా అంత ప్రశాంతంగా ఉండాలని ఆలోచించేటువంటి వ్యక్తి ఈరోజు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎంత పొలైట్గా ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ హీరో కూడా ఎంత పొలైట్గా వాళ్ళకి సహకరించి వాళ్ళ కార్లో వాళ్ళ వెహికల్లో ఎక్కి అంత హోదా ఉన్నటువంటి సెలబ్రిటీ కూడా ఏ విధంగా తన కార్లో వాళ్ళ కార్లోనే ఎక్కేసి వెళ్ళే విధానం కూడా మనం చూసాము. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇప్పుడే రిమాండ్ విధించినటువంటి నాంపల్లి కోర్టు హైకోర్టులో న్యాయం జరుగుతుంది. ఏ క్షణమైనా కూడా వాళ్ళు ఆ యొక్క దీన్ని విరమించుకోవాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ నమ్మకం కూడా మాకు ఉంది. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిప్రాయం. అయితే వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలుగు సినీ పరిశ్రమ ఇటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. అనేక ఘటనలు జరిగి అనేక తొక్కిసలాలు కావచ్చు, అనేక సినిమాకు సంబంధించినటువంటి నేపథ్యంలో టికెట్ల వ్యవహారంలో చనిపోయినటువంటి ఘటనలు ఉన్నప్పుడు ఎవరిని అరెస్ట్ చేయలేదు. కానీ కేవలం ఇప్పుడు కక్షపూరితంగా కుట్రపూరితంగా అల్లు అర్జున్ మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం సరైనది కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు పునరుద్ధరించుకోవాలంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే నాంపల్లి కోర్టు సంబంధించి చెంచులగూడ జైలుకు తరలించినటువంటి నేపథ్యంలోనే హైకోర్టులో వాదోపవాదాలు జరిగినటువంటి సందర్భంలో తప్పకుండా హైకోర్టు నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ కొంత ఊరట లభిస్తున్నటువంటి చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో రాజకీయ పార్టీ నేతలకు సంబంధించిన సభలు కావచ్చు, రాజకీయ పార్టీ మీటింగ్లు జరిగినప్పుడు కూడా చాలా ఇలాంటి ఘటనలు జరిగినాయి. కానీ అప్పుడు కేసులు అరెస్ట్ చేయనప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి కేసులు అరెస్ట్ చేశారు, ఇప్పుడు రిమాండ్ తరలించినప్పుడు ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది. ఒకసారి వాళ్ళది కూడా పూర్తిగా అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు? ఎప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఇటువంటి ఘటనలు జరగలేదు. కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించాలని తెలుగు సినీ పరిశ్రమ ఎట్లా చూడాలంటారు? ఎందుకంటే జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినటువంటి వ్యక్తి కదా. ఏదైతే మొన్న నాగార్జునకు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్ మీద సినీ వర్గం మొత్తం ఏకతాటి మీద ఎలాగుందో ఇప్పుడు అల్లు అర్జున్ గారికి జరిగినటువంటి ఆ అన్యాయాన్ని కూడా వాళ్ళందరూ ఏకతాటికి రావాలి కంపల్సరీ. మా ఫ్యాన్స్ తరఫున కూడా మేమందరం ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క సెంటర్లలో కూడా మేము వెళ్ళి ఈ యొక్క అల్లు అర్జున్కి న్యాయం జరగాలనే విధంగా మేము పోరాటం చేయడానికైనా సిద్ధపడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో మెసేజ్ ఇస్తూ సినిమా తీసి ఎక్కడా కూడా అదొకటి చూపించకుండా ఉండేటువంటి వ్యక్తి అల్లు అర్జున్ గారు. సినిమాకు ముందు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు టొబాకో మీద కానీ వీటి మీద కానీ గంజాయి కానీ స్మగ్లింగ్ కానీ వీటి మీద కూడా అల్లు అర్జున్ గారు ఒక యాడ్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి కృతజ్ఞత కూడా లేకుండా ప్రభుత్వం ఇలా చేయడం అనేది చాలా బాధాకరంగా ఫ్యాన్స్గా మేమందరం దీన్ని ఖండిస్తున్నాం పూర్తిగా. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ అభిప్రాయం. అయితే పూర్తిగా ఈ అరెస్ట్కి సంబంధించినటువంటి పరిశీలన కావచ్చు, రిమాండ్కి తరలించడానికి పూర్తిగా ఖండిస్తున్నాం వారి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా అల్లు అర్జున్ కేసుకు సంబంధించి రిమాండ్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ కావచ్చు, ఫ్యాన్స్ సంబంధించినటువంటి అభిప్రాయాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు వివరాలు పూర్తిగా అందిస్తారు. ఓవర్ టు రాజు.